సంక్రాంతి పండుగ దగ్గరకు వస్తోంది. మా ఇంట్లో పండుగ పనులు అప్పుడే మొదలయ్యాయి. అత్తమ్మ క్షీరగారు, కోడలు సుధగారు కలిసి పండుగకోసం ఏమేం చెయ్యాలో ఒక జాబితా రాసుకుంటున్నారు. కాని ఇద్దరి ఆలోచనలు వేరువేరుగా ఉన్నాయి. ఇంటి ముందు వేసే ముగ్గు గురించి ఇద్దరి మధ్య చిన్న గొడవ మొదలైంది. అత్తమ్మ, ఈసారి మనం కొత్తగా రంగులతో పెద్ద డిజైన్ వేద్దాం అని సుధ అంది. కాని క్షీరగారు మాత్రం, వద్దు సుధా, మన ఆచారం ప్రకారం చుక్కల ముగ్గు వేస్తేనే అందం అని పట్టుబట్టారు. వంటగదిలో కూడా పరిస్థితి అలాగే ఉంది. పండుగ పిండివంటలు చేసేటప్పుడు సుధగారు వేగంగా చేస్తుంటే క్షీరగారు మాత్రం ప్రతీదీ ఎంతో నిదానంగా, పద్ధతిగా చెయ్యాలంటున్నారు. చిన్న చిన్న విషయాలకే ఇద్దరూ విసుక్కున్నారు. ఇంట్లో ఒక రకమైన నిశ్శబ్దం ఆవరించింది. అత్తమ్మ, అమ్మ మాట్లాడుకోకపోవడం చూసి వాన్య, మయూక్ బాధపడ్డారు. మయూక్, చూడు, అమ్మా నానమ్మ ఇద్దరూ ముభావంగా ఉన్నారు. పండుగపూట ఇలా ఉంటే మనకస్సలు సరదాగా ఉండదు అని వాన్య తన తమ్ముడితో అంది. ఇది గమనించిన తాతయ్య ఆధార్గారు వాన్యాను పిలిచారు. వాన్య, ఇంట్లో అందరూ ఒకేలా ఉండరు. వీణలోని తీగలు వేరువేరుగా ఉన్నప్పుడే మంచి సంగీతం వస్తుంది. మన కుటుంబం కూడా అంతే అని అర్థమయ్యేలా చెప్పారు. మరుసటి రోజు ఉదయం ముగ్గు వేయడానికి సుధ సిద్ధమైంది. కాని ఆతురతలో రంగుల గిన్నె ఆమె చేతిలో నుండి జారి కింద పడిపోయింది. రంగులన్నీ నేలపాలు కావడంతో సుధ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. పక్కనే ఉన్న వాన్య కంగారుపడింది. ఆ శబ్దం విని క్షీరగారు బయటకు వచ్చారు. సుధ కంగారుపడటం చూసి ఆమె దగ్గరకు వెళ్లారు. తిట్టకుండా, పర్వాలేదు సుధా, ఈ పడిన రంగులనే మనమొక అందమైన పూల ముగ్గుగా మార్చేద్దాం అని సుధను ఓదార్చారు. అత్తమ్మ, కోడలు ఇద్దరూ కలిసి ఆ రంగులతో ఒక అద్భుతమైన ముగ్గును తీర్చిదిద్దారు. క్షీరగారి అనుభవం, సుధగారి కొత్త ఆలోచనలు కలిసి ఆ ముగ్గుకు ప్రాణం పోశాయి. అత్తమ్మ, మీ సలహా వల్లే ఇది ఇంత అందంగా వచ్చింది అని సుధ సంతోషంగా అంది. పిల్లలు వాన్యా, మయోక్ ఆ ముగ్గును చూసి గెంతులు వేశారు. అమ్మో, ఎంత బాగుందో, మీరిద్దరూ కలిసి చేస్తే ఏదైనా అద్భుతంగా ఉంటుంది అని మయూక్ కేకలు వేశాడు. ఇంట్లో మళ్లీ పండుగ సందడి మొదలైంది. రాత్రి భోజన సమయంలో అందరూ కలిసి కూర్చున్నారు. సుధగారు అత్తమ్మకు ఇష్టమైన మిఠాయిని స్వయంగా తినిపించారు. చిన్న చిన్న గొడవలున్నా ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి ఉండటమే అసలైన అనుబంధమని ఆ కుటుంబం చాటి చెప్పింది.